నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అగ్నికి ఆహుతైన టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ, పరుగులు తీసిన ఉద్యోగులు. విని వీధిలో అద్భుతం ఆవిష్కృతం, రేపు కనువిందు చేయనున్న రెండో చందమామ. ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ కు ఘన నివాళులు. కల్తీని వ్యవహారం నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. తిరుపతి తిరుమలలో విస్తృతంగా పర్యటించిన సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతిలోనే అత్యధికంగా మద్యం షాపులు, తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ. శాప్ చైర్మన్ కు ఘన స్వాగతం, క్రీడల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేస్తాం, రవినాయుడు వెల్లడి. వార్తల్లోని వివరాలు. ఏపీలో ప్రభుత్వ మద్య దుకాణాలు రద్దు అయ్యాయి. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది. దేశంలో ఎక్కడా చూడని వివిధ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రజా ఆరోగ్యానికి భంగం వాటిల్లింది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. దీంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు. అయితే అత్యధికంగా మద్యం షాపులను తిరుపతి జిల్లాకు కేటాయించడంపై వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. తిరుపతికి చేరుకొని విచారణ ప్రారంభించింది సిట్ బృందం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కల్తీ నెయ్యిపై విచారణ ప్రారంభించింది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించారు. టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులతో సిట్ అధికారులు మాట్లాడారు. టీటీడీ ఈఓతో సిట్ సమావేశమైంది. 3 రోజుల పాటు తిరుపతిలోనే సిట్ విచారణ జరపనుంది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా లేదా విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం కల్తీ నెయ్యిపై విచారణ జరుపుతోంది. తిరుమల శ్రీవారిని సిట్ అధికారులు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కమిటీ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడేందుకు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిరాకరించారు. దర్శనం అనంతరం నేరుగా తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో సిట్ బృందం సమావేశమయ్యారు. నెయ్యి కల్తీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ, టెస్టింగ్ రిపోర్టర్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే స్వామివారి ఖ్యాతిని అపవిత్రం చేసేందుకు శ్రీవారి లడ్డుపై విమర్శలు చేస్తున్నారని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి చంద్రబాబు నాయుడికి, ఎన్డీఏ కూటమి సభ్యులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని గంగమ్మ తల్లికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిపై మాట్లాడడం బాధాకరమని, రాష్ట్రంలోని పాలేగాలను గంగమ్మ తల్లి తరిమి కొట్టాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొద్దిమంది ఉద్యోగులు టీడీపీ బంటులుగా, చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని ప్రముఖ ఆలయాల్లో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలో తనకు మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు లేడు అని చెప్పుకునే చంద్రబాబు ఈరోజు ఉద్దేశపూర్వకంగానే స్వామివారి ఖ్యాతిని అపవిత్రం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులలో ఆందోళన కలిగించేలా శ్రీవారిపై విమర్శలు చేశారని, ఇటువంటి వ్యాఖ్యలను చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం చేయాలా అని కోరటమే ఒక హాస్యాస్పదం. ఈ రోజున అలా కోరే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో దర్శనం చేసుకున్నప్పుడు రంగనాయకుల మండపంలో హాయిగా వచ్చి ఫోటోలు దిగుండారు. వీళ్ళంతా కూడా రంగనాయకుల మండపంలో అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళ యొక్క 2 నాల్కల ధోరణి
దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ ప్రాబల్యం పొందటానికే తప్ప మరొకటి కాదు. అలాగే చంద్రబాబు నాయుడు ఆయన కూటమి సభ్యులు డిక్లరేషన్ ఇవ్వాలా అన్నటువంటి నినాదం ఎత్తుకున్న 3 రోజుల తరువాత నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్థులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు. ఆయన పుట్టినరోజుకి ఎన్ని హోర్డింగులు పెడతారో అంతకంటే ఎక్కువగా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ హోర్డింగులు వెలిసినాయి. అన్యమతస్థులకు ప్రవేశం లేదు అని. తమాషా ఏంటంటే జగన్ గారి ప్రోగ్రాం వాయిదా పడ్డటువంటి వెంటనే ఆ హోర్డింగులు పెరికించేసినాడు. అంటే జగన్ గారి కోసమనే ఆ హోర్డింగులు పెట్టారు. అన్యమతస్థులకు ప్రవేశము లేదు, అనుమతి లేనిదే ప్రవేశం లేనిది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్గా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింకితమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో ఏళ్ల ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. దాన్ని నిజాలు నిగ్గుదేల్చాలి, దాని యొక్క చింపడాలి. కానీ రాజకీయాలు ఎవరైనా దేవుడిని వాడుకోవడం ఎవరికి కానీ శోభనేదని అనుకుంటున్నాను. ఇలాంటి ఏదో ఒక డ్రామాలాగా చేయడం బాగాలేదు. పద్ధతిగా దీన్ని సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేసి దాని పరిస్థితి బాగుంటుంది. రాజకీయంగా వాడుకోవడం మంచిగా దేవుడి మీద. ఒకప్పుడైతే ఒక లడ్డు దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది. అటువంటి పవిత్రమైన లడ్డును ఎంతో దూరం నుంచి, అంటే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా లడ్డును తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని వాళ్ళ బంధువులకు మిత్రులకు అందరికి కూడా ఇంత చిన్న ముక్క అయినా కూడా పేపర్లో చుట్టి మనం చిన్నప్పుడు చూసాం. ప్రతి ఒక్కరికి కూడా పంచేవాళ్ళు. ఎంతో పవిత్రమైన అటువంటి లడ్డు విషయంలో రాజకీయం చేయడం నిజంగా చాలా, అంటే ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటో శ్రీవారి భక్తులకు తెలపాలని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు ఎంతటి వారైనా స్వల్పమేనన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతటి వారో ఆయన తెలుసుకోవాలన్నారు. డిక్లరేషన్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కలిగే ఆటంకాలు ఏమిటో తెలపాలన్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు చేయనటువంటి మోసాలు కాదు, లాస్ట్కి నెయ్యిని కూడా కలుషితం చేసి తినే ప్రసాదాన్ని, అసలు లడ్డు భారతదేశమే కదా ప్రపంచంలో ఏ ఊరికి పోయినా కూడా అంత లడ్డు ఉంటే కళ్ళకద్దుకొని కింద ఒక ముక్క కూడా పడనీయకుండా పరిస్థితి భక్తులు అంత ఆస్వాదించేట లడ్డుని కల్తీ చేసింది మీరు. దుర్మార్గమైన పనులు చేసి మా మీద మా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి చూస్తే ఎవరు సహించరు. ప్రజలకు అంతా తెలుసు. నువ్వెంత డ్రామాలు వేసినా, ఎంత నాటకాలు వేసినా, ఎంత నటించినా, జీవించినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వస్తే నువ్వు నిన్న కొండకొచ్చుంటే డిక్లరేషన్ ఇవ్వాలని రాలేదు, నువ్వు ఇంకేమీ కాదు. నీకు దళితులకు ఏం సంబంధం ఉందని ఇవాళ ఆ రకంగా దళితులకు ఆలయ ప్రవేశం లేదా అనేటువంటి ఒక సరికొత్త రాజకీయ నాటకానికి తెరదీస్తూ హిందూ సమాజంలో చిచ్చు పెట్టేటువంటి పెద్ద కుట్రకు ఏదైతే ఈ దేశాన్ని ఇతర మతాల వాళ్ళు తమ మతంలోకి మార్చే ప్రయత్నానికి నీవు కూడా వత్తాసు పలుకుతూ అంతర్జాతీయ మిషనరీల నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహకాలు తీసుకునేటువంటి నీ కుటుంబం ఇవాళ హిందూ మతం పైన, ధర్మం పైన, శ్రీవారి ఆచార వ్యవహారాలపైన, సంప్రదాయాలపైన విషయం గక్కుతున్నారు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు అందరినీ నెట్టేసి సీఎంగా నీకు మర్యాద ఇస్తారు, దర్శనం చేశారు అక్కడ. అంతేగాని నువ్వు నేను అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తానంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే రావాలి. గతంలో కూడా మేము టీటీడీ బోర్డులో మీరు నేర చరిత్రని వీళ్ళందరినీ చేర్చినప్పుడు కూడా వ్యతిరేకించాం, ఇక్కడ ధర్నాలు చేసాం.
మా కోర్టు కూడా లేరు మా నాయకులు. కోర్టుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా స్టే తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా లేకుండా చేసాం. తన మతం మానవత్వం అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం పట్ల గత వైసీపీ చరిత్రను తిరగదోడితే మానవత్వం కానరాదని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్ విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు టీటీడీ పాలక మండలిలో జగన్ బంధుగణానికి గతంలో పట్టం కట్టడంలోనే జగన్ మానవత్వం బహిర్గతం అవుతున్నదన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ వైసీపీ అని పేర్కొన్నారు. 13 యాక్ట్ ప్రకారం గతంలో తాము శాంతియుత కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగినా ఇవ్వలేదని హౌస్ అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ముందు కొంతమంది ధర్నా చేశారు, ఈవోని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా అనేక విధాలుగా కూడా మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వాళ్ళ యొక్క నిరసనను వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనను అడ్డగించారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరైనా తిరుమలకు రావద్దని ఏ పోలీస్ అధికారి అయినా విజయవాడలో కావచ్చు లేదా నీ బెంగళూరులో కావచ్చు ఎవరైనా ఇచ్చారా చెప్పు, ఎవరు అడ్డుకున్నారు? మీరందరూ ఎయిర్పోర్ట్లో చూశారు, కొన్ని వీడియోలు కూడా బయట వచ్చాయి. భారీ ఎత్తున ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లన్నీ కట్టారు. మా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా తొలగించారా? లేదు. ఏ విధంగా చెప్తావు అడ్డగించింది ప్రభుత్వ కుట్ర దాగింది దీంట్లో. ఎమ్మెల్యేలకి తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లకి పోలీసులు నోటీస్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, మేమేమి నీ ఇంటికి నీ ఇళ్ళ గేట్లకు తాడులు కట్ల, మోకులతో పోలీస్ అధికారులను పెట్టి తాడులు చుట్టలేదనేది తెలుసుకో. నువ్వేం చేశావో గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇంటి నుంచి కదలనీయకుండా తాడులు కట్టిన సంఘటన మర్చిపోయారా అని ఈరోజు ప్రశ్నిస్తాను. మతిమరుపు ఎక్కువగా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డికి. క్రీడల్లో రాజకీయాలకు ప్రమేయం లేకుండా క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తానని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే రాజకీయాల ఓనమాలు చదివానని, విశ్వవిద్యాలయం సాక్షిగా ఎక్కడ తప్పు చేయనని, శాప్ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆలోచన విధానాలను అనుకూలంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను తనకు అప్పగించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. పేదవాళ్లలో క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించేలా ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాజకీయాలకు ప్రమేయం లేకుండా ఇక్కడ కేవలం వాళ్ళ టాలెంట్ని చూస్తే ముందుకు సాగే విధంగా శాప్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్న వాటి నుంచి నేను ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి క్రీడల్ని సర్వనాశనం చేశాడు. సర్వనాశనం ఎలా చేశాడంటే రాజకీయాలకు అతని ప్రచారాలకు క్రీడలను వాడుకున్నారు. నాసిరకం కిట్లు ఇవ్వడంతో పాటు అసలు క్రీడల్ని ఈ రాష్ట్రంలో లేకుండా నిర్వీర్యం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు, స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని. అయితే ఈ 5 ఏళ్ళలో వాటన్నిటిని తుంగలో తొక్కడంతో పాటు ఎలక్షన్ ఉండగా కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం, యువతలను ఆకట్టుకోవడానికి కోసం ఆడుదాం ఆంధ్ర తీసుకొని వచ్చి మట్టిలో మాణిక్యాన్ని తీసుకొని వస్తారు. ఒక్క మాణిక్యం కూడా ఈ రాష్ట్రంలో మాకైతే కనపడలా. ఇదిలా ఉండగా శాప్ చైర్మన్ రవినాయుడును తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు నీలం హరిబాబు గజమాలతో శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మిత్రుడు రవినాయుడు పడిన కష్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ గుర్తించి శాప్ చైర్మన్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ యువతలో మరింత రెట్టింపు ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. కుక్క కాటే అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యం చేయించుకుంటే ర్యాబీస్ నుండి విముక్తి పొందగలరని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వ్యక్తులను చంపే ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి అయిన రేబీస్ గురించి సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్త డ్రైవ్గా ప్రతి సెప్టెంబర్ 28ని ర్యాబీస్ డేగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతి రోయా హాస్పిటల్ నుండి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వరకు వైద్య విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, రోయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుక్కకాటు ద్వారా ర్యాబీస్ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని,
ప్రతి ఒక్కరూ సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటుకు గురైనప్పుడు వెళ్లి వైద్యం చేయించుకుంటే ర్యాబిస్ వ్యాధి నుండి విముక్తి పొందగలవచ్చని పేర్కొన్నారు. లూయి పాస్చర్ అనే అతను డెత్ యానివర్సరీ సందర్భంగా ప్రపంచమంతా కూడా, ఎందుకంటే ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ని అతను కనుక్కోవడం జరిగింది, అందువల్ల అతను డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ ప్రపంచమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి. కుక్కకాటు వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఒకసారి కుక్కకాటు అయిందంటే మటుకు అది ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకము, ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మిగతా ఎనిమల్ బైట్స్ ద్వారా కూడా ఈ యొక్క ర్యాబిస్ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఈ యొక్క అవగాహన కల్పించి ఇటువంటి మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా ఒకవేళ కరిచిన తర్వాత ఏం చేయాలి, ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ఒక MLHP, ఒక ANM, 2 ఆశా వర్కర్స్ పెట్టడం జరిగింది. ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఎక్కువ కరవలేదు, పన్ను దిగలేదు, రక్తం రాలేదు, ఇటువంటివి చేసుకుని అశ్రద్ధ చేస్తే వ్యాధి వచ్చిన తర్వాత ఏమీ చేయలేము. కాబట్టి వ్యాధిని కంప్లీట్గా మనము నివారించగలం. కాబట్టి వ్యాక్సిన్ గురించి, మనకి ఈ టీకా గురించి, ఈ మందు గురించి అందరికీ అవగాహన కల్పించడము మంచిది. అందరూ కూడా ప్రత్యేకంగా ఎటువంటి అందులో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఈ కుక్క కాటు బారిన పడుతూ ఉంటారు. అందుకని వారిని ప్రత్యేకంగా ఎక్కడైనా ఇంజరీస్ ఉంటే ప్రత్యేకంగా రోజు గమనిస్తూ, ప్రత్యేకంగా రాత్రిపూట వస్తున్నప్పుడు కుక్క కరిచినప్పుడు జాగ్రత్తగా ఉండి వెంటనే ఇంజెక్షన్ చేయించుకోవడం మంచిది. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని పేర్కొన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరూ ఆరోగ్యంగా జీవించగలమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయ పరిసరాలు, కార్యాలయం లోపల శుభ్రపరిచే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, మన ఇల్లు ఒక్కటే శుభ్రం చేసుకుంటే చాలదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అందులో భాగంగానే శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిసరాలు, కార్యాలయం లోపల పరిశుభ్రత పనులు చేశామని అన్నారు. అక్టోబర్ 1న వినాయక సాగర్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న విజేతలకు నగదు బహుమతులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను కాలువలో పడేయడం, కుప్పలు కుప్పలుగా పడేయడం చేయరాదన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇచ్చి నగర పరిశుభ్రతకు సహకరించాలన్నారు. అన్ని విభాగాల సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్పొరేషన్ లిమిట్స్ పరిధిలో ఉన్నవన్నీ కూడా మనము ఈ 2 వీక్స్ గాంధీ జయంతి ముందున్న 2 వీక్స్ స్వచ్ఛతా హీ సేవలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మన మున్సిపల్ బిల్డింగ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. లోపల బయట కూడా పరిసరాలు క్లీన్ చేసుకోవాలి. ఎవరి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి, ఎవరి ఆఫీస్ ఎవరి ఇల్లు వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ 1వ తారీఖున మనము వినాయక సాగర్లో కూడా క్లీన్ చేయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో 2వ తారీఖున మనము ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు వేరియస్ యాక్టివిటీస్ పెట్టాం. దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, శానిటేషన్ వర్కర్స్కి డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే చేస్తారో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ శానిటేషన్ అనేది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. జాతీయ నేత సీతారాం ఏచూరి మరణం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతామోహన్ మాట్లాడుతూ, MBBS చదివిన ఓ డాక్టర్గా అనుభవంతో చెప్తున్నానని, సీతారాం ఏచూరి హాస్పిటల్ నందు చికిత్స పొందుతుంటే ఏచూరి పక్క బెడ్లో స్వైన్ ఫ్లూ రోగిని ఉంచడంలోనే కుట్ర బయటపడుతుందని ఆరోపించారు. జూనియర్ డాక్టర్లందరూ స్ట్రైక్లో ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి ICUలో పెట్టారు. 21వ తేదీ నేను ఆయనకి చెప్పాను, చూస్తున్నారు జాగ్రత్తగాని. డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు. అంత పెద్ద మహానుభావుడికి, కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు సరిగా చూడలేదు.
దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది, అనుమానమే లేదు. ఆయన మరణానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఎలా చెప్తామని అడగొచ్చు మీరు. నేను ఆయన చనిపోయింది 12వ తేదీ. నేనున్నాను విమానాశ్రయంలో దిగి 11 గంటలకి నేరుగా వెళ్ళాను. ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయూల దగ్గరికి వెళ్ళాను. అక్కడే ఆయన భార్య, బిడ్డలు, 2-3 కామ్రేడ్లు ఉన్నారు. నేను చూశాను అక్కడ పరిస్థితి. ఐసీయూలో ఒక విఐపిని పెట్టి స్వైన్ ఫ్లూ కేసుని ఎట్ట పెడతారా? ఒరే స్వైన్ ఫ్లూ కేసుని ఈ పక్కనే పెట్టి సీతారాం యేచూరిని ఇక్కడెట్ట పెడతారా బాబు? నేను డాక్టర్ని రా. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో బ్రాంచ్ విభాగం నందు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసే ఏలుమలై రెడ్డి తనను వివాహం చేసుకుని తనకు 35 ఏళ్లు దాటిందని, 35 సంవత్సరాలు దాటితే ఇక సంసారానికి పనికిరానని, రెండో పెళ్లి చేసుకుంటానంటూ తనకు విడాకులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ ఇంటి నుంచి గెంటేశాడని ఏలుమలై భార్య ఉషా తిరుపతి ప్రెస్ క్లబ్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. మా హస్బెండ్ పేరు ఏలుమలై రెడ్డి. అతను కానిస్టేబుల్గా తిరుపతి ఎస్బీలోనే వర్క్ చేస్తున్నాడు. మేము 2008లో మాకు మ్యారేజ్ అయింది. కాలేజ్ డిగ్రీలో మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. 2008 మే 7వ తారీఖు మాకు మ్యారేజ్ అయిందినా. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ దాకా బాగానే చూసుకున్నాడు. 5 ఇయర్స్ తర్వాత మా అత్త, నా భర్త ఎక్కువ టార్చర్ పెట్టి వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ టార్చర్ పెట్టేవాడు. టార్చర్ పెట్టి మేము పుత్తూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే రాజీపోయి మేము బాగా చూసుకుంటామని చెప్పి ఇంటికి దొరుకుని వచ్చి కొన్ని రోజులు సజావుగానే బాగానే ఉన్నింది, హ్యాపీగానే. మళ్ళీ అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ టార్చర్ చేసేవాడు. డబ్బులు తీసుకోరా, అది తీసుకోరా అని మా అత్త కూడా ఎక్కువ కొట్టేది, నన్ను ఎక్కువ టార్చర్ చేసేది. అక్కడి నుంచి రాజుల కండిగలు ఇల్లు కట్టమన్నాడు. మా సొంత డబ్బులతోనే ఇల్లు కట్టించినాము. ఇల్లు కట్టించిన తర్వాత 1 ఇయర్ బాగానే ఉన్నాం. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని నాకు విడాకులు ఇచ్చి అనేసి ఎక్కువ టార్చర్ పెడతాన్నాడు నన్ను. సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు విదేశీ భక్తులు దర్శించుకున్నారు. రష్యా, జర్మనీ, కెనడా తదితర దేశాలకు చెందిన 43 మంది భక్తులు కాణిపాకం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక గణపతి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Came to India because we really love and enjoy the religion, and we came to this temple because we love the energy, and our friends recommended that this temple is one of the best temple, and we feel the great energy here, and for sure we will come back. Thank you. స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ 117వ జయంతి ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వేడుకగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆధ్వర్యంలో పోరాటాల యోధుడు భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని తెలిపారు. భగత్ సింగ్ నేటి యువతరానికి ఉద్యమ స్ఫూర్తిగా, నాడు భగత్ సింగ్ చేసినటువంటి పోరాటాలు గుర్తించుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్క యువత నడుం బిగించాలని పేర్కొన్నారు. 29వ తేదీ ఆదివారం అయినప్పటికీ తిరుపతి నగర పరిధిలోని అన్ని సెక్షన్లలోని కౌంటర్లలో విద్యుత్ బిల్లులు స్వీకరిస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తిరుమల లడ్డు పవిత్రతపై దురుద్దేశపూరితంగా చంద్రబాబు ఆరోపణలు చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు విజయానందరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా పూజలు చేయడం జరిగింది.
ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారని ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు, గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి, అదేవిధంగా 4 జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం. శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలపై వస్తున్న అపవిత్ర భావాలు తొలగిపోయే విధంగా ఆ దేవదేవుడు కరుణించాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, నేడు వారి రాజకీయ స్వలాభాల కోసం దేవుళ్ళు వారి ప్రసాదాలను సైతం రాజకీయాలు చేస్తూ ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని, ఇకనైనా శ్రీవారి ప్రసాదాలపై రాజకీయాలు చేయడం మానుకొని తిరుమల పవిత్రతను పరిరక్షించుకునే విధంగా ప్రస్తుత అధికార పార్టీ నాయకులకు ఆలోచన రావాలని ఆ దేవదేవుణ్ణి కోరుకున్నామని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాటించాలని కోరారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ లడ్డు వేలంపాట నిర్వహించారు. కాణిపాకం ఆలయ పవిత్రమైన మహాప్రసాదమైన భారీ లడ్డూను శుక్రవారం రాత్రి 10:30కు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 21 కేజీల బరువు గల భారీ లడ్డూను 4,25,000 రూపాయలు వేలంపాట పాడి విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి దక్కించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్, వేద పండితులు భారీ లడ్డూను విజయం విద్యాసంస్థల అధినేత తేజమూర్తి, శైలజా దంపతులకు అందజేశారు. అందరికీ పాట పాడుగా పాటదారులకు అందరికీ ధన్యవాదాలు. సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి సార్. తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఇప్పుడు గత 9 నెలలుగా మేము నగర సంకీర్తన కార్యక్రమంకి వస్తున్నాము. ఈ రోజు అయితే పెరటాస్ నెల 2వ వారం సందర్భంగా చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు అయితే చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అనాది కాలం నుంచి కూడా ఈ నగర సంకీర్తన జరుగుతుంది. మనకు ఉన్నటువంటి కొన్ని టెన్షన్లు ఆరోగ్యం పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, వివిధ రకాలైనటువంటి మనకు టెన్షన్లు డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది. ఈ యొక్క నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ కూడా మీరు పాల్గొని మీ యొక్క భక్తి భావం దేవుడి దృష్టిలో పెట్టండి. మనకు దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మమ్మల్ని కూడా ఈ నగర సంకీర్తనకు రమ్మని ఇన్వైట్ చేశారు. మేము చాలా మంచి అనుభూతి పొందాము. వెంకటేశ్వర స్వామి నామ స్మరణ, ఆయన పాటలు చేస్తూ, భజన చేస్తూ, కోలాటాలు ఆడుతూ ఈ నగరం అంతా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆనందంగా తన్మయత్వం చెందుతూ మేము భజన చేశాము. ఈ నగర సంకీర్తన చేస్తున్న దానివల్ల మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, శరీరానికి ఆరోగ్యానికి మంచిది, ప్లస్ తన్మయత్వ స్థితి, మనసు ప్రశాంతత ఉంటుంది. ఏ సిరి అలా వెళ్ళిపోకే వెబ్ సిరీస్ ట్రైలర్ను తిరుపతి ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. చిత్ర యూనిట్, కామెడీ శాస్త్రి, సాయినాథ్ తదితరులు మాట్లాడుతూ షూటింగ్ భాగం పూర్తి చేశామన్నారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఏ వయసు వారికైనా ప్రేమ గుర్తుందని ఇచ్చే సందేశమే ఈ చిత్ర కథాంశమన్నారు.
ఆద్యాంతం చాలా హాస్యభరితంగా అండ్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి వెబ్ సిరీస్కి కొంచెం భిన్నంగా అంటే ఎటువంటి అందరూ సకుటుంబంగా కలిసి చూడదగ్గ చిత్రంగా ఈ వెబ్ సిరీస్ని ఒక 3 పార్ట్స్గా 33 మినిట్స్ నిడివి గల ఈచ్ పార్ట్ని రూపొందించడం జరిగింది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతా 2 పార్ట్స్ కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ అవుతాయండి. మాలాంటి కళాకారులు ఆదరించి చిన్న కళాకారులు మా దగ్గర ఉన్నారు, చిన్నారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఆదరించి అభిమానిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలండి. మెయిన్ అదే అండి. అది మాలాంటి కళాకారులు కనుక గవర్నమెంట్ కనుక సపోర్ట్ కనుక ఇస్తే మేము ఇంకా మంచి చిత్రాలు, మంచి మెసేజ్ చిత్రాలు కూడా మేము ఆడియన్స్ దగ్గర తీసుకెట్టే అవకాశం ఉందన్నమాట. సో ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఒకటే, దయచేసి మాలాంటి కళాకారులను బ్రతికించండి. మళ్ళీ ఐడి కార్డు మాకు ఒక మంచి ఐడి కార్డు ఇవ్వండి. తిరుపతి బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,095 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్నికి ఆహుతైన టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ, పరుగులు తీసిన ఉద్యోగులు. వినివీధిలో అద్భుతం ఆవిష్కృతం, రేపు కనువిందు చేయనున్న 2వ చందమామ. ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్కు ఘన నివాళులు. కల్తీనే వ్యవహారం నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. తిరుపతి తిరుమలలో విస్తృతంగా పర్యటించిన సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతిలోనే అత్యధికంగా మద్యం షాపులు, తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ. శాప్ చైర్మన్ కు ఘన స్వాగతం, క్రీడల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేస్తాం, రవినాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.